నేనైతే ఇంతవరకు నేను దేవుని మందిరంలో నాకు నేను నిస్సపార్థన వస్తువులు లేవు. నాకు ఇంత కళాకారుని కదా, పాటలు పాడతా కింద వేసి, కానీ నేను ఏ కళ్ళు మీద పాడినా సార మీద పాడినా కానీ నేను తాగాను, వీడి కూడా తాగాను. నా 200 మంది పిచ్చోళ్ళకు, అనాథలకు దేవుని మందిరంలో కూర్చోబెట్టాను. నేను చాలామందికి నెట్లల్లో కొట్టి చూడండి, నా పేరు వస్తుంది. నేను నెత్తులు కొడితే తానాలు చేయించి బట్టలు కట్టించిన పిచ్చోళ్ళకు 200 మంది అనాథలకు, ఆడపిల్లలకు, మొగుళ్ళకు, పిచ్చోళ్ళకు అలా అట్లా పోతే పిచ్చోడు కనపడితే దిగి వాళ్ళకి ఇంత అన్నం పెడతాను. ఆ ధర్మం అది. నేను అట్లా చేసిన కాబట్టి నన్ను దేవుడు దీవించాడు. చాలా సంతోషంగా నా కొడుకులు, బిడ్డలు, చాలా కుటుంబం బాగుంది. నా పెద్ద బిడ్డ కూడా పాటలు బాగుంటుంది. నా పెద్ద బిడ్డ కూడా బాధపడుతుంది. నాకు 9 మంది కొడుకులు, బిడ్డలు చాలా పెద్ద కుటుంబం అయ్యారు. పెద్ద కుటుంబం నాది. చాలా సంతోషం దేవుడు జీవించడానికి. అది మంచిగా ఉంది. నాకు ఇప్పుడు కూడా నా కొడుకులు పాటలంటే ఇప్పుడు గుడిపాడు అయింది. ఇప్పుడు ఫోన్ చేసిందంటే ఇంటికి వస్తుంది కారణం. సంతోషం. నా చుట్టూ మంచిగా ఉంది. నాకు దేవుడు. కానీ ఇటువంటి పెద్దోళ్ళని మట్టం మళ్ళీ కలవాలి. నువ్వు మర్చిపోండి. ఇటువంటి పెద్దోళ్ళు మళ్ళీ కలవాలి. ఆ రోగాలు కూడా రావు, ఆ నొప్పులు కూడా రావు, ఏది ఒక్కటి రావు. ప్రతి ఒక్కటి ఏ దయ్యాలు, భూతాలు రావు, అన్నీ పారిపోతాయి. కానీ ఇటువంటి అయ్యగారిని కలవాలి. అన్మశాలు, పెద్దోళ్ళు, అన్మమైన వాళ్ళు, దేవునికి దగ్గర ఉన్నోళ్ళు అటువంటి మనం పూట ప్రార్థన చేసుకుని విడిచిపెడతాం. వాళ్ళు అట్ట కాదు, 24 గంటలు ప్రార్థించిన వాళ్ళు. సంతోషం. వీళ్ళని కలచడం కూడా చాలా గొప్ప.